సమాలోచనలో ఉన్నట్టుగా కూడా తెలుస్తోంది. మొత్తం మీద ఈ రోజు జరిగినటువంటి ఏదైతే సర్వత్రా రాజకీయ వర్గాల్లోనూ ప్రకంపనలు సృష్టించినటువంటి ఫార్ములా ఈ కార్ రేసింగ్ వ్యవహారం ఏదైతే ఉందో ఈ వ్యవహారంలో ఫారిన్ కంపెనీకి ఎంతవరకు నిధులు మళ్ళాయి, అలాగే ప్రభుత్వ ఖజానాకు గండిపడేలాగా దాదాపు 8 కోట్ల దాకా కూడా ఫారిన్ ఏదైతే రిజర్వ్ బ్యాంక్ రెగ్యులేటరీ అథారిటీ ఆ ప్రమేయం లేకుండానే దాదాపు 45 కోట్లు కూడా ఫారిన్ ఎఫ్ఈఓ కంపెనీకి ట్రాన్సాక్షన్స్ జరిగాయి అన్న కోణంలో హైకోర్టులో ఈ మొత్తం కూడా ప్రస్తావన మొత్తం కూడా ప్రస్తావించడము ఈ ఓవరాల్ గా ఈ కేసుకి సంబంధించి దాదాపుగా ఏదైతే ఫార్ములా ఈ కార్ రేసింగ్ వ్యవహారం కూడా 4 సీజన్లకి సంబంధించి కూడా కండక్ట్ చేయాలి అన్న కోణంలో 2022లోనే ఇది ఒప్పందం కుదుర్చుకున్నారు. గ్రీన్ కో కంపెనీకి దాదాపు ఎలక్టోరల్ బాండ్స్ ద్వారా కోట్లలో ముట్ట చెప్పారు అన్న ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. మరోవైపు చూసుకున్నట్టయితే ఈ తీర్పు విన్నటువంటి కేటీఆర్ దీన్ని సుప్రీంకోర్టులో ఛాలెంజ్ చేయడానికి అయితే సిద్ధమవుతున్నట్టుగా అయితే తెలుస్తుంది. మరోవైపు ఇప్పటికే 9వ తారీఖున కేటీఆర్ ఏదైతే వ్యక్తిగతంగా ఏసీబీ విచారణకు హాజరవ్వాలి, తన దగ్గర ఉన్నటువంటి ఎవిడెన్సెస్ ఏవైతే ఉన్నాయో ఫార్ములా ఈ కార్ రేసింగ్ కి సంబంధించినటువంటి ఏదైతే అకౌంట్ ట్రాన్సాక్షన్స్ ఏదైతే ఉన్నాయో ఏదైతే హిమాయత్ నగర్ ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకు నుంచి ఎఫ్ఈఓ కంపెనీకి తరలి వెళ్ళినటువంటి ట్రాన్సాక్షన్స్ కి సంబంధించినటువంటి స్పష్టమైనటువంటి పే స్లిప్స్ మొత్తాన్ని కూడా తీసుకురావాలి అన్న కోణంలోనే ఆ నోటీసులో కూడా పేర్కొనడం జరిగింది. మొత్తం మీద కేటీఆర్ ఇప్పటి వరకు చూసుకున్నట్టయితే ఈ రోజు ఈడీ విచారణకు హాజరవ్వాల్సి ఉంది. మరోవైపు అటు ఏసీబీ విచారణకు కూడా గైర్హాజరయ్యారు. ఏదైతే తన వ్యక్తిగత అడ్వకేట్ ని లోనికి అనుమతించలేదు అన్న కోణంలో కూడా ఈ అలిగేషన్స్ చూపిస్తూ కేటీఆర్ నిన్న ఏసీబీ విచారణకు హాజరవ్వలేదు. ఖచ్చితంగా 9వ తారీఖున ఈ హైకోర్టు ఆదేశాలు వచ్చిన అనంతరం నేను ఈడీ విచారణకు కూడా సహకరిస్తానన్న కోణంలోనే ఈడీ అధికారులకు కూడా ఇతను లేఖ రాయడం జరిగింది కేటీఆర్. ఈ కేటీఆర్ రాసినటువంటి లేఖకు సంబంధించి ఈడీ కూడా సానుకూలంగానే స్పందించింది. మరో డేట్ ని త్వరలోనే ఏదైతే ఈ ఉత్తర్వులు ఏదైతే తీర్పు హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పు ఉత్తర్వులు ఏదైతే ఉన్నాయో దీన్ని బేస్ చేసుకుని మరో డేట్ లో కేటీఆర్ ని మరోసారి పిలిచే అవకాశం ఉన్నట్లుగా అయితే తెలుస్తుంది. ఓవరాల్ గా చూసుకున్నట్టయితే ఈ కేసులో ఇప్పటి వరకు 409 సెక్షన్ ఏదైతే ఉందో కేటీఆర్ కు అప్లికేబుల్ కాదు అన్న కోణంలో కేటీఆర్ తరపు న్యాయవాదులు ప్రస్తావించినటువంటి వాదనలు మొత్తము కూడా డిస్మిస్ చేస్తూ హైకోర్టు చాలా స్పష్టమైనటువంటి తీర్పు ఇచ్చింది. పాష్ పిటిషన్ కి సంబంధించి ఎలాంటి ఆదేశాలు ఇస్తుందా అన్న సర్వత్రా రాజకీయ వర్గాల్లో కావచ్చు అటు స్టేట్ మొత్తాన్ని కూడా తెలంగాణ స్టేట్ మొత్తం కూడా ఈ ఫార్ములా ఈ కార్ రేసింగ్ లో కేటీఆర్ కు ఎలాంటి అనుకూలమైన తీర్పు వస్తుంది అలాగే ప్రతికూలమైనటువంటి తీర్పు వస్తుంది అని సర్వత్రా ఉత్కంఠగా ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా హైకోర్టు ఇచ్చినటువంటి జస్టిస్ లక్ష్మణ్ బెంచ్ ఇచ్చినటువంటి తీర్పు ఏదైతే ఉందో ఇది సర్వత్రా రాజకీయ వర్గాల్లో అటు